బడ్జెట్ లో ఒక సాలిడ్ ఆల్ రౌండర్ మొబైల్ కోసం చూస్తున్నారా? బిగ్ బ్యాటరీ, స్మూత్ పర్ఫార్మెన్స్, స్టైలిష్ డిజైన్ ఇవన్నీ ఒకే ఫోన్ లో ఉంటే ఎలా ఉంటుంది? ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో గురించి. నిజంగా వర్తా లేదా స్పెక్స్ పరంగా బాగా కనిపించే ఒక నార్మల్ ఫోనా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక. యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. బాక్స్ వచ్చేసి సిల్వర్ కలర్ లో కనిపిస్తుంది. బాక్స్ పైన ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో అని అయితే మెన్షన్ చేశారు. అండ్ ప్రాసెస్ అని అయితే వీళ్ళు బాక్స్ పైన బాగా హైలైట్ చేస్తున్నారు. పక్కనే మీకు పవర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దీంట్లో ఉండే స్పెషల్ ఫ్యూచర్ ని వీళ్ళు బాక్స్ పైన చూపించేస్తున్నారు. బాక్స్ ఓపెన్ చేసి మొదటగా మరొక బాక్స్ అయితే ఉంది. దాంట్లో కేస్ ఉంది. కేస్ పైన మ్యాగ్నెటిక్ లేఅవుట్ అయితే ఉంది. వైర్లెస్ చార్జర్ కనెక్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. కొంచెం పేపర్ వర్క్ ఉంది. సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇచ్చారు. మిడిల్ లో మొబైల్ ఉంది. చివర్లో వచ్చేసి 90 వాట్ ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. కొన్ని దేశాల్లో ఇప్పటికీ కూడా ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తున్నారు. దాన్ని మీరు చూడొచ్చు. జస్ట్ బాక్స్ కంటెంట్ చూపించడానికి మాత్రమే రిఫరెన్స్ గా ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ఇన్ఫినిక్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ వచ్చేసి ఇండియాలో స్కిప్ చేశారు. గ్లోబల్ గా లాంచ్ చేశారు కానీ ఇండియాలోనే తీసుకురాలేదు. ఈసారి ఇన్ఫినిక్స్ వాళ్ళు నోట్ 60 సిరీస్ లో నోట్ 60 ఇంకా 60 ప్రో రెండు మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఈ చేంజెస్ చూస్తుంటే ఈ మొబైల్ ఇండియాకి తప్పకుండా వస్తుంది అనిపిస్తుంది. ఈసారి ఈ మొబైల్లో మీరు గెస్ చేయలేని అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫైబర్ గ్లాస్ అయితే ఉంటుంది. కానీ ఏ ప్రొటెక్షన్ వాడారో మాత్రం మెన్షన్ చేయలేదు. బ్యాక్ సైడ్ కెమెరా డెకో చూసారా? మీకు ఐఫోన్ డిజైన్ ని పోలినట్టుగా ఉంటుంది. కలర్స్ కూడా ఐఫోన్ నుంచి తీసుకున్నట్టుగానే ఉంటున్నాయి. ఆరెంజ్ కలర్ లో అండ్ బ్లూ కలర్ కూడా ఐఫోన్ నుంచి తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. కాకపోతే కాస్త వైబ్రెంట్ గా ఉంటుంది. సరే, మొబైల్ కి చుట్టూరా కూడా ఎక్కువ బటన్స్ కనిపిస్తున్నాయి కదా. లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే కనిపిస్తుంది. పవర్ బటన్ కిందనే బ్లాక్ కలర్ లో ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఇది ఒక సెన్సార్. ఇంతకు ముందు వరకు వెనకాల ఉండేది, దాన్ని సరి సైడ్ కి షిఫ్ట్ చేశారు. దీంట్లో రెండు సెన్సార్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి హార్ట్ రేట్ చెక్ చేయడానికి, మరొకటి వచ్చేసి బ్లడ్ ఆక్సిజన్ రేట్ చెక్ చేయడానికి. హెచ్ఆర్వి కూడా ఉంటుందని మెన్షన్ చేశారు. బటన్ పైన ఫింగర్ ప్రెస్ చేయగానే యాప్ ఓపెన్ అయ్యి అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. లాస్ట్ టైం ఏమో యాప్ ఓపెన్ చేసి ఫింగర్ పెట్టాల్సి వచ్చేది. ఇది కాస్త డిలే ప్రాసెస్ అనిపించింది. ఈసారి దాన్ని షార్ట్ కట్ చేసేసారు. రైట్ సైడ్ వచ్చేసి ఫుల్ యాక్స్ బటన్ ఉంటుంది. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే అది వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా పక్కనే ఖాళీ ప్లేస్ ఉంది కదా, దీన్ని ఖాళీగా ఏముస్తాంలే అని చెప్పేసి యాక్టివ్ మ్యాట్రిక్ డిస్ప్లే అయితే వాడారు. ఇది మీకు డిస్ప్లే లాంటిదే కానీ డిస్ప్లే కాదు. ఎల్సిడి డిస్ప్లే లాగా, AMOLED డిస్ప్లే లాగా పిక్చర్స్ అనేవి క్లారిటీగా కనిపించవు. నథింగ్ ఫోన్ లో మ్యాట్రిక్ డిస్ప్లే చూసాం కదా, సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇన్విజిబుల్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది యాక్టివ్ అవుతుందో అప్పుడే వైట్ కలర్ లో లైట్స్ అయితే కనిపిస్తాయి. లైట్స్ కనిపించలేదు అనుకోండి, అక్కడ మీకు డిస్ప్లే ఉన్నట్టుగా కూడా కనిపించదు. మ్యాట్రిక్ డిస్ప్లే ఆన్ ఉన్నప్పుడు లుక్ బాగుంటుంది. ఆఫ్ ఉన్నప్పుడు కూడా డిజైన్ లుక్ నైతే ఏ మాత్రం పాడు చేయదు. ఐఫోన్ డిజైన్ లాగానే ఉంటుంది. దీంట్లో మీకు వీడియోస్ లాంటివి ప్లే అవ్వవు, కానీ సెట్టింగ్స్ లోకి వెళ్తే మ్యాట్రిక్ డిస్ప్లే అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో మీకు బ్యాక్ సైడ్ ఉన్న మ్యాట్రిక్ డిస్ప్లే ని ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలో ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దీంట్లో మీకు క్లాక్, వెదర్, హార్ట్ రేట్, మ్యూజిక్, ఇంకా మీ పేరును కూడా పెట్టుకోవచ్చండి. మీ పేరు ఒకవేళ పెద్దగా ఉందనుకోండి, ఇలా స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది. అండ్ కొన్ని ఎమోజీస్ కూడా ఉన్నాయి. పప్పీస్ లైక్ అవి పైన ఆడుతూ ఉంటాయి. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. అవి కూడా JBL వాళ్ళ స్పీకర్స్ అయితే వాడారు. NFC ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. Wi-Fi 6, Bluetooth 5.4 టెక్నాలజీతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి హాలో లైట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది మీకు RGB కలర్ లో అయితే సర్కిల్ అవుతూ కనిపిస్తుంది. అండ్ IP64 వాటర్ రేటింగ్ మాత్రమే ఉంటుంది. 7.45mm స్లీక్ డిజైన్ తో 199 గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసి 4 కలర్ వేరియంట్ లో కనిపిస్తుంది. డిజైన్ పరంగా చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఒక్కటండి, IP రేటింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. ఈ మొబైల్లో మ్యాట్రిక్ డిస్ప్లే అయితే నాకు చాలా బాగా నచ్చింది. పెట్స్ ఆడుతున్నవైతే ఇంకా బాగున్నాయి. అలాగే ఈ మొబైల్లో ప్రతి డిపార్ట్మెంట్ లో అడిషనల్ ఫీచర్స్ చాలానే ఉన్నాయి. వాటన్నిటి గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా, లేదంటే ఇప్పటి వరకు చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. హై పాయింట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. దీంట్లో 6.78 ఇంచెస్ కి సంబంధించిన AMOLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 4500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 1.87mm థిక్నెస్ తో 4 వైపులా కూడా సిమెట్రికల్ బెజల్స్ అయితే ఉంటాయి. పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు.
హెచ్డిఆర్ లో కూడా వీడియో ప్లే చేసుకోవచ్చు. 2300Hz PWM డిమింగ్ తో వస్తుంది. ఇదైతే యావరేజ్ అనే చెప్పాలండి. బట్ నైట్ టైమ్ లో మొబైల్ చూసినా కూడా కళ్ళకైతే స్ట్రెయిన్ ఉండదు. ఫ్రంట్ డిస్ప్లే మీకు రౌండెడ్ కార్నర్స్ ఉండడం వల్ల ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. మేబీ కాస్ట్ కటింగ్ లో ఈ మెమరీ టెక్నాలజీని తగ్గించారనుకుంటా. వీళ్ళైతే ఈ ప్రాసెసర్ Android లో 11 లక్షల వరకు స్కోర్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇదైతే కాస్త ఎక్కువే అండి. స్నాప్డ్రాగన్ 7 Gen 4 చేసే స్కోర్ వీళ్ళు చెప్తున్నారు. మరి ఏంటో. BGMI లాంటి హెవీ గేమ్స్ ని 90 FPS లో హ్యాండిల్ చేయొచ్చు. 120 FPS సపోర్ట్ చేసినా కూడా అంతలో అయితే ఆడలేమండి. లాగ్స్ అయితే నోటీస్ చేయొచ్చు. Android 16 XOS 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇప్పుడు మొబైల్ ప్రైజెస్ పెరిగాయి కాబట్టి వీళ్ళు అప్డేట్స్ ని కూడా పెంచారండి. 3+5 years అప్డేట్స్ అయితే ప్రతి మొబైల్ లో కూడా ఇస్తున్నారు. ఈ మధ్య కమెంట్ లో చాలా మంది అడుగుతున్నారు, ఇన్ఫినిక్స్ బ్రాండ్ కి ఎక్కడ కూడా సర్వీస్ సెంటర్ లేవు కదా అని చెప్పేసి. ఇండియాలో వీళ్ళకి 1100 సర్వీస్ సెంటర్లు అయితే ఉన్నాయి. ఏపీ తెలంగాణలో చూసుకున్న 30-40 సర్వీస్ సెంటర్ల వరకు ఉన్నాయి. ఈ సర్వీస్ సెంటర్ కి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ లింక్ లోకి వెళ్ళి స్టేట్ ఇంకా మీ టౌన్ లేదంటే సిటీని మాత్రం ఎంటర్ చేయండి. మీ విలేజ్ ని మాత్రం ఎంటర్ చేయకండి. వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు అండ్ ఒక ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు. ఇన్ కేస్ మీ మొబైల్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక 1 year వారంటీ ఉంటుంది కదా, దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ కి వెళ్ళి ప్రాబ్లం అయితే రీసాల్వ్ చేసుకోవచ్చు. 1 year వారంటీలో ఫ్రీ సర్వీసే ఇస్తారు. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. సామ్సంగ్ లో ఉన్న ఏ ఫీచర్స్ అన్ని ఉంటాయని చెప్పండి, కానీ ఏ ఫీచర్స్ బాగానే కవర్ చేశారులేండి. దీంట్లో ఉన్న ఓఎస్ ఏదైతే ఉందో మీకు ఆల్మోస్ట్ iOS చూసిన ఫీలింగే కలుగుతుంది. మీకు అదే లిక్విడ్ గ్లాస్ థీమ్ ఉంటుంది. అవే ఐకాన్స్ కనిపిస్తాయి. డిఫరెంట్ ఏం ఉండదు. సో తక్కువ బడ్జెట్ లో వీళ్ళు ఐఫోన్ ఫీల్ ఇవ్వడానికి బాగానే ట్రై చేస్తున్నారు, కానీ అది అవ్వదమ్మా. గేమ్స్ ఆడే వాళ్ళ కోసం 4700 3D వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే వాడుతున్నారు. ఇది హీట్ ని కాస్త తగ్గిస్తుంది. ఫ్రేమ్ చుట్టూ మీకు యాంటీనాస్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని వీళ్ళు 360° గేమింగ్ యాంటీనా అంటున్నారు. ఇది 30% వరకు సిగ్నల్ ని బూస్ట్ చేస్తుంది. గేమ్ ఆడేటప్పుడు పింగ్ ఇష్యూస్ అనేవి మీకు ఉండవు. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రమే ఇస్తున్నారు. ఇది ప్రో కాబట్టి. అదే ప్రో ప్లస్ అయితే టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా యాడ్ చేసేవాళ్ళు. ఈ డ్యూయల్ కెమెరాస్ లో మెయిన్ కెమెరా 50 MP ఇస్తున్నారు, కానీ ఏ సెన్సారో మాత్రం చెప్పట్లేదు. సెకండరీ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్. డే టైమ్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేసింది, కానీ నైట్ టైమ్ లో ఫొటోస్ కాస్త సాఫ్ట్ గా వస్తాయి. ఫ్రంట్ వచ్చేసి 13 MP కెమెరా అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా వచ్చేసి ఓఎస్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కెమెరా నుంచి ఫ్రంట్ కెమెరా నుంచి 4K 60 FPS లో మాక్సిమం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా కిందనే అల్ట్రా క్లియర్ 50 MP OS AI కెమెరాని గట్టిగానే మెన్షన్ చేశారు. ఇన్ఫినిక్స్ బ్రాండ్ లోనే ఫస్ట్ టైం ఈ మొబైల్ అల్ట్రా హెచ్డిఆర్ లో కూడా ఇమేజ్ ని క్యాప్చర్ చేయగలుగుతుంది. దీంట్లో 4K లో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా అల్ట్రా స్టేబుల్ గా రికార్డ్ చేస్తుందని చెప్తున్నారు. సో మీకు ఫొటోస్ బాగా వస్తాయి అండ్ ట్రూ కలర్స్ ను కూడా క్యాప్చర్ చేయగలుగుతుందని చెప్తున్నారు. మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే పర్లేదండి, బాగానే తీస్తుంది ఇన్ఫినిక్స్ నోట్ 60 Pro విషయంలో. మొబైల్ స్లిమ్ గా ఉన్నప్పటికీ కూడా 6500 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈ ఇయర్ ఇంత పెద్ద బ్యాటరీ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఇది ప్రో వర్షన్ కదా, 90W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. అది బాక్స్ లోనే ఇస్తున్నారు. అలాగే 30W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ అది బాక్స్ లో అయితే ఇవ్వరు. ఈ బ్యాటరీ వచ్చేసి 2000 ఛార్జింగ్ సైకిల్స్ తర్వాత కూడా 80% లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. దీంట్లో సెల్ఫ్ రిపేరింగ్ సిస్టమ్ వాడమని చెప్తున్నారు. దీనివల్ల 6 years బ్యాటరీ లైఫ్ వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవడానికి ఎంత లేదన్నా ఒక 1 hour టైం అయితే తీసుకుంటుంది. నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ వాడారనుకోండి 1 day కన్నా ఎక్కువగానే వస్తుంది. అలాగే బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. మీరు ఛార్జ్ పెట్టుకొని కూడా హ్యాపీగా గేమ్స్ ఆడుకోవచ్చు. ఫైనల్ గా ప్రైస్ చూసుకున్నట్లయితే రకరకాలుగా చెప్పుకోవాల్సి వస్తుంది మాస్టారు. ఇండియాలోనే RAM and ROM కాన్ఫిగరేషన్ వల్ల అండ్ చిప్స్ షార్టేజ్ వల్ల ప్రైజెస్ పెరిగాయి కాబట్టి 30,000 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. వేరే కంట్రీస్ లో వచ్చేసి 25,000 నుంచి 35,000 మధ్యలో అయితే మొబైల్ ప్రైస్ ఉంది. ఆఫ్రికా లాంటి బీద దేశాల్లో అయితే 30,000 నుంచి 35,000 రూపాయల బడ్జెట్ లో అయితే తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళ కరెన్సీ వాల్యూ వల్ల ప్రైస్ అయితే అంత ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. ఇండియాలో మన కరెన్సీ వాల్యూ బాగానే ఉందండి, కాకపోతే చిప్ షార్టేజ్ వల్ల ప్రైస్ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది అంతే. సో ఈ మొబైల్ 30,000కి మార్చి నెలలో ఇండియాలో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్పెసిఫికేషన్స్ అన్ని మళ్ళీ ఒకసారి స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఒక్కసారి డీటెయిల్ గా చూసుకోండి. ఈ కొత్త ఫ్యూచర్ లో మీకే ఫ్యూచర్ వచ్చిందో కమెంట్ లో చెప్పండి. ఇది వాళ్ళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఐకాన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.